టాలీవుడ్ లో వచ్చి రాగానే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు సుజిత్. ఇప్పుడు పవన్ తో ఓజీ మూవీ తీస్తున్నాడు. ఆ తర్వాత సడన్ గా నానితో ప్రయోగానికి షిఫ్ట్ అయ్యాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుల ఆఫర్లు వస్తున్నా ఎందుకు సుజిత్ దారి ఇటు మళ్ళింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కాదు, ఓజాస్ గంభీరా అని ఈ సినిమా టైటిల్ మీద చర్చ జరుగుతోంది. ఏపీ ఎలక్షన్స్ తర్వాత పెండింగ్ షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రాబోతోంది. సుజిత్ నిజానికి సాహు లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ఓజీ లాంటి సినిమాతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ మీద దండెత్తుతున్నాడు. మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఆ తర్వాత తన కమిట్మెంట్లే విచిత్రంగా ఉంటున్నాయి, అందరినీ ఆలోచనల్లో పడేస్తున్నాయి. సాహు లాంటి మూవీ తీశాక సౌత్ లో అది యావరేజ్ గా ఆడినా నార్త్ లో దుమ్ము దులిపింది. కాబట్టి ఆ తర్వాత పవర్ స్టార్ లాంటి స్టార్ తో మూవీ తీయటం డెఫినెట్ గా తనకి ప్రమోషనే. కానీ ఆ తర్వాతే నానితో మీడియం రేంజ్ మూవీ తీయబోతున్నాడు అనేసరికి సుజిత్ దారెటనే ప్రశ్న తలెత్తుతోంది. సుజిత్ మొదటి నుంచి రన్ రాజా రన్, సాహో, ఓజీ ఇలా ఒక్కో మెట్టు పైకెక్కుతున్నాడు. దర్శకుడిగా దూసుకువెళ్తున్నాడు. అలాంటి తను సడన్ గా మీడియం రేంజ్ మూవీకి మారటం వెనుక రన్ రాజా రన్ టైంలో తీసుకున్న నిర్ణయమే కారణమని తెలుస్తోంది. పెద్ద హీరోలతో లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమాలు తీస్తూ పోతే తర్వాత మీడియం రేంజ్ మూవీస్ తీసినా నెగటివ్ కామెంట్సే వస్తాయంటారు. అందుకే ఒక పెద్ద సినిమా, మరో చిన్న సినిమా అన్న ఫార్ములాతో సుజిత్ ముందుగానే సేఫ్ జోన్ చూసుకుంటున్నాడట.